యేసుక్రీస్తు ప్రభువారు నేనే సత్యమును జీవమును మార్గమును, నాతో తప్ప తండ్రి యొద్దకు రాలేరని మరి ప్రభువారు స్పష్టం చేసి ఉన్నారండి. మరి యేసుక్రీస్తు ప్రభువారండి మరి గొప్ప దేవుడు, నిజమైన దేవుడు అండి, జీవము గల దేవుడు. మరి ఆయన అనేక మంది రోగులను స్వస్థపరిచారండి. ఆయన మరి భూమి మీద 33.5 సంవత్సరములు బ్రతికి మనుషుల సేజాలని అనేకమైన అద్భుత కార్యములు చేసి ఆయనలోని దైవత్వమును లోకములకు బయలుపరిచి ఉన్నాడండి. మరి ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు అనేక మంది కుష్ఠరోగులను స్వస్థపరిచారండి. అనేకమైన కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చారండి. గుడ్డితనంతో ఉన్న వాళ్ళకి సూపునిచ్చారండి. అంగవైకల్యం కలిగే వాళ్ళని స్వస్థపరిచారండి. చనిపోయిన వారిని కూడా బ్రతికించారండి యేసుక్రీస్తు ప్రభువారు. మరి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నారండి. మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే అండి ఆ రోగిని స్వస్థపరిచనని యేసు ప్రభువారు వాగ్దానం చేశారండి. మరి మీరు ఏమైనా సమస్యల్లో ఉన్నా, మరి ఏమన్నా బాధల్లో ఉన్నా, ఏమన్నా అనారోగ్యాల్లో ఉన్నా ఈ క్షణమందే మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు స్వస్థతనిస్తాడండి. మీరు అనొచ్చు హాస్పిటల్ ఉన్నాయని. ఉంటాయండి, హాస్పిటల్ ఉంటాయండి. మరి అనేక మంది రోగులను స్వస్థపరుస్తున్నారు దేవుడు. మరి ఎంతో మంది మరి ప్రభు దగ్గరికి వెళ్ళి స్వస్థపడి మరి సాక్షులుగా నిలబెడుతున్నారండి. మరి ఆ రోజుల్లో రండి ఒక ఇస్కియా మహారాజుని, ఒక రాజు అండి, ఆ ఇశ్రాయేలు దేశంని పరిపాలించే రాజుకి ఒక కంటిలాడిది వచ్చిందండి. అది ఇప్పుడైతే క్యాన్సరు. ఎన్నో హాస్పిటల్కి వెళ్ళి తగ్గకపోతే ఒక ప్రవక్త వచ్చి చెప్పాడండి, నీ రాజ్యాన్ని చక్కబెట్టుకో, నువ్వు సరిపోతున్నావు అని. ఆ రాజుగారు మరి ఆ గృహంలోకి వెళ్ళండి, ఇంటి మీద కూర్చొని కన్నీరు విడిసి రాత్రంతా ఏడ్చి ప్రభువుని వేడుకున్నారండి. ఆ కన్నీరికి పరుపు తేలిందని ఉందండి పరిశుద్ధ గ్రంథంలో. మళ్ళీ ఎమ్మటే ఆ ఒక్క వాగ్దానం చేసి చనిపోతామని చెప్పిన ప్రవక్తే వచ్చి, నువ్వు వెళ్ళి ఆ రాజుగారికి 15 సంవత్సరములు ఆయుష్ ఇచ్చానని చెప్పమన్నారండి దేవుడు. అదే మళ్ళీ తిరిగి వచ్చి ఆయనకి 15 సంవత్సరములు దేవుడు ఆయుష్ ఇచ్చాడండి. మరి ఇలాంటి అద్భుత కార్యములను రాజును చనిపోయాడండి, పాతిపెట్టిన లాజర్ను బ్రతికించాడండి. ఇవి నేటి తరానికి సూచనగా దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేశాడండి ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా అనేక మంది స్వస్థపడుతున్నారండి. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నిజం తెలుసుకోండి, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళండి, ఆ ప్రభువుని అంగీకరించండి. వీటికంటే ముఖ్యమైనది మరి స్వర్గం అండి. మరి ఆ స్వర్గం కావాలంటే, ఆ పరలోకం కావాలంటే, ఆ యొక్క మరి ఆ దేవుడి రాజ్యంలో మనం నిత్యము జీవించి ఉండాలంటే ఆత్మకు సావు లేదు, శరీరం మట్టిలోకి వెళ్ళిపోద్దండి. మనం చనిపోయినామంటే ఈ రోజు తీసుకెళ్ళిపోతారు, మనల్ని అక్కడ పెట్టేస్తారండి. కానీ ఆత్మే జీవింపజేస్తున్నది, శరీరం నిష్ప్రయోజనం. మరి ఆ పరలోకం కావాలంటే, ఆత్మ జీవింపజేయాలంటే ఆ ప్రభువుని తెలుసుకోండి, ఆ నిత్య జీవం పొందండి, ఆ పరలోకం చేరతారని మిమ్మల్ని బట్టి దేవుని బ్రతిమాలి వేడుకొనిస్తున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.